అసలు ఈమెకి మా ఊళ్ళమ్మ అనే పేరు ఎలా వచ్చింది అంటే టిప్ టాప్ గా రెడీ అయిపోయాను పెళ్లికి వెళ్ళడానికి. మనోడు ప్రభాస్ అన్న కన్నా పెద్ద ఇంట్రోవర్ట్. శ్రీ సోమేశ్వర ఆలయానికి అయితే వచ్చేసాము. ఇదేదో పెద్ద స్కామ్ లా ఉంది మామ. టెంపుల్ లోకి వెళ్ళిపోతాం. సరే టెంపుల్ లోకి వెళ్ళిపోతాం. అల్లూరి సీతారామరాజుని చూసినానన్నా. హలో మామ, కళ్ళద్దాలు ఏంటంటే ఎండ మామూలుగా లేదు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మనం అయితే కొలిక్ పెళ్లి కోసం తాడేపల్లి కూడా అయితే వెళ్తున్నాం. అన్ని కుదిరితే మనం అక్కడ నుంచి భీమవరం కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని చూడడానికి ట్రై చేద్దాం. వెళ్దాం పదండి. మా ఊరు రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది. మొత్తానికి మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ అయితే ఇచ్చేశారు. ట్రైన్కి ఇంకా 5 నిమిషాలే ఉంది. ప్లాట్ఫామ్ 2 ఇచ్చారు. త్వరగా వెళ్ళిపోవాలి. వీటికి ఉన్న స్వేచ్ఛ ఎవ్వరికీ లేదు. మేము శాసిస్తాం, మమ్మల్ని చేయక వాళ్ళదు మా మీద. ఏదో ట్రైన్ బుక్ చేసా అనుకుంటే ఇదేదో డబల్ టక్కర్ ట్రైన్ అంట. 2 ఫ్లోర్లు ఉంటుంది ట్రైన్ లో. చూద్దాం. ఇదిగోండి, కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, మళ్ళీ పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. మన టైమింగ్ చూడండి ఎంత అదిరిపోయిందో. కింద రాలేదు, పైన రాలేదు. దరిద్రుడు తొట్టికెళ్తే సముద్రం ఎండిపోయిందంట. ఈ సీట్ వచ్చింది. మొత్తానికి మనం గుంటూరు నుంచి గూడెంకి అయితే వచ్చేసాం. ఇంకా డైరెక్ట్ మనం వెన్ను దగ్గరికి వెళ్ళిపోవాలి. స్టే మనకు అక్కడే అరేంజ్ చేశారంట. ఇక్కడ నుంచి మనం రైడ్ అయితే బుక్ చేసుకోవాలి. అరగంట నుంచి ట్రై చేస్తున్నాను, ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లేదు. కొంచెం ముందుకెళ్ళి ట్రై చేయాలి, ఏమన్నా దొరుకుద్దేమో అని. లొకేషన్ అయితే దగ్గరలోనే ఉంది కానీ నడిచెళ్ళేంత దగ్గర అయితే కాదు. మెల్లగా మెయిన్ రోడ్ దాకా వచ్చాను. మనోడు కూడా వస్తున్నాడంట. సరదా ఓ గ్లాస్ రోజ్ మిల్క్ తాగి మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆర్కే రోజ్ మిల్క్ సెంటర్ అంట. రోజ్ మిల్క్ అయితే ఇచ్చారు, తాగి చూద్దాం. బాగానే ఉంది, కాకపోతే ఒరిజినల్ రాజమండ్రిలో తాగాను రోజ్ మిల్క్. ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి కొంచెం తేడా ఉంది. మనం విడిదింటికి అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి కళ్యాణ మండపంకి వెళ్ళిపోవడమే. మొత్తం ఇల్లు టైప్ అయితే ఉంది. ఇలా ఉంది ఇల్లు అయితే. ఇవి ఓన్లీ పెళ్ళిళ్ళకి లేదా చిన్న చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి రెంట్కి అయితే ఇస్తారంట. ఈ ఇల్లు మొత్తం బ్యాచిలర్స్కి ఇచ్చారు, అందుకే చాలా అందంగా ఉంచారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయి టిప్ టాప్గా రెడీ అయిపోయాను పెళ్ళికి వెళ్ళడానికి. ఎంట్రీలోనే మనకి స్టిక్ అయితే ఇచ్చారు. స్మెల్ అయితే చాలా బాగుంది. హలో, నిన్న నైట్ పెళ్ళి అయ్యేటప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే నిన్న వీడియో ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు టైం అరౌండ్ మార్నింగ్ 6 అవుతుంది. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ భీమవరం వెళ్ళిపోవడమే. భీమవరం వెళ్ళిపోతాము, కుమ్ముకుంటాము. ఏముందని కుమ్ముకోవడానికి భీమవరంలో? ఏముంది అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం. మన సిటీలో ఇలా గ్రీనరీ అండ్ ప్యూర్ ఆక్సిజన్ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టం అయిపోయింది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్, అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. జోక్. ఇదే ఈ ఊరి గ్రామ దేవత అయిన శ్రీ బలుసులమ్మ అమ్మవారి టెంపుల్. మనం వెళ్ళట్లేదు, స్నానం చేయలేదు కదా, బట్ అమ్మవారు అయితే టెంపుల్లో ఇలా ఉంటారనమాట. ఇంత పొద్దున్నే ఎందుకు బయలుదేరావు అంటే, ఒకటి మనం బస్సులో వెళ్ళాలి. అసలే ఫ్రీ బస్సు, అందులోనే ఆదివారం కాబట్టి ఫుల్ అయిపోవచ్చు. సో ఎంత ఎర్లీకి వెళ్తే అంత బెటర్ అని చెప్పి పొద్దున్నే బయలుదేరిపోయాం. ఇదే ఈ ఊరి బస్ స్టాప్. ఇక్కడ నుంచి భీమవరం, తిరుపతి, ద్వారకా, తిరుమల ఇలా చాలా ఊర్లకైతే ఇక్కడ నుంచి బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. మాటల్లో మన బస్సు అయితే వచ్చేసింది. టికెట్ అయితే తీసేసుకున్నాం. విండో సీట్ దొరికింది కాబట్టి నిద్రపోకుండా నేనైతే బయట ఉన్న వ్యూస్ అన్ని ఎంజాయ్ చేశాను. ఇదే విష్ణు కాలేజ్, భీమవరంలో చాలా ఫేమస్ కాలేజ్ అంట. ఇదే ఈ ఊరు ఎంట్రన్స్కి ల్యాండ్ మార్క్ అంట. మొత్తానికి ఒక 1.5 అవర్ నాన్ స్టాప్ మసాజ్ రైడ్ తర్వాత మనం అయితే భీమవరం వచ్చేసాం. ఇంకెళ్ళి ఫ్రెష్ అయిపోయి మనం మన ప్రయాణం అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ డెస్టినేషన్ అయినా మా ఊళ్ళమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇదిగో హాయ్ చెప్పు బ్రో. మనోడే తీసుకొచ్చాడు. మనోడు ప్రభాస్ అన్న కన్నా పెద్ద ఇంట్రోవర్ట్. బ్లాగ్ ఫస్ట్ నుంచి పక్కనే ఉన్నాడు కానీ అసలు వీడియోలోకి రాడు. సరే టెంపుల్లోకి వెళ్ళిపోదాం. ఈ ట్యాప్లు ఏదో కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇలా వస్తున్నాయి వాటర్. జనాలు బాగా క్రియేటివ్ అయిపోయారు.
ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. లోపల ఫోటోలు తీయడానికి పర్మిషన్ అయితే లేదు, బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మావుళ్ళమ్మ అయితే చూడ్డానికి ఇలా ఉంటుంది. ఈ టెంపుల్ భీమవరంలో చాలా ఫేమస్ అండ్ ఈమె గ్రామ దేవత అంటారు. అసలు ఈమెకి మావుళ్ళమ్మ అనే పేరు ఎలా వచ్చింది అంటే, ఒకప్పుడు ఈ చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలు ఉండేవంట. మామిడి తోటల మధ్యలో ఉన్నందువల్ల ఇవన్నీ మావిళ్ళమ్మ అంటూ ఉండేవారు. అనగా అనగా ఆమెకి మావుళ్ళమ్మ అనే పేరు వచ్చిందంట. అందుకని ఈ టెంపుల్ని మావుళ్ళమ్మ టెంపుల్ అంటారు అనమాట. ఇదేదో పెద్ద స్కామ్లా ఉంది మామ. అమ్మవారి తల మీద పెట్టుకొని వచ్చి డబ్బులు అడుగుతున్నారు, ఇవ్వకపోతే మంచి పిల్లం రాదంటున్నారు. చూసుకోండి మరి వచ్చినప్పుడు. మన సెకండ్ డెస్టినేషన్ అయిన శ్రీ సోమేశ్వర ఆలయానికి అయితే వచ్చేసాము. ఇది భీమవరం దగ్గరలో ఉన్న గునుపూడి అనే ఊర్లో ఉంది. ఇది పంచరామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అంటారు. పదండి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం. టెంపుల్ ఎదురుగా ఉన్న రావి చెట్టుకి ఏవో స్లిప్స్ రాసి పెట్టారు. ఎదురుగా ఒక కొలనైతే ఉంది, చూడటానికి చాలా అందంగా ఉంది. కెమెరాలో కన్నా లైవ్లో ఇంకా బాగుంది. ఇప్పుడే సోమారామన్ శ్రీ సోమేశ్వర ఆలయంలో దర్శనం అయితే అయిపోయింది. ఈ టెంపుల్ గురించి నేను చాలా స్టోరీస్ అయితే చూశాను, బట్ స్థల పురాణం చూసిన తర్వాత నాకు ఈ టెంపుల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే తెలిసింది. తారకాసురుడికి దేవతలకి యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో దేవతలు తారకాసురుడి చేతిలో ఓడిపోతారనమాట. దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని సహాయం అడగడానికి వెళ్తారు. అయితే తారకాసురుడు శివుడికి చాలా పెద్ద భక్తుడు అనమాట. విష్ణుమూర్తి శివభక్తుడిని నేనేం చేయలేను, డైరెక్ట్గా శివుడిని వెళ్ళి అడగండి అని చెప్తే దేవతలందరూ కలిసి శివుడి హెల్ప్ తీసుకోవడానికి వెళ్తారు. శివుడు నా భక్తుడిని నేను ఎలా సంహరిస్తాను అని చెప్పి కుమారస్వామిని దేవతలతో పంపిస్తాడనమాట. కుమారస్వామి దేవతలు కలిసి తారకాసురుడితో మళ్ళీ యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో కుమారస్వామి కూడా తారకాసురుడి చేతిలో ఓడిపోతాడు. అయితే కుమారస్వామి దేవతలు మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్తే అప్పుడు తారకాసురుడిని సంహరించడానికి శివుడు ఒక రహస్యం చెప్తాడు. తారకాసురుడి గొంతులో ఒక శివలింగం ఉంటుంది, ఆ శివలింగమే తన ప్రాణాన్ని కాపాడడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి. ఇక కుమారస్వామి వెళ్ళి త్రిశూలంతో తారకాసురుడి శిరస్సును అయితే ఖండిస్తాడు. ఆ మెడలో ఆ గొంతులో ఉన్న శివలింగంతో ఈ గుడి చుట్టుపక్క ప్రాకారం అయితే నిర్మించబడింది అని చెప్పి ఈ స్థల పురాణం అయితే చెప్తుంది. ఇంకొక విశేషం ఏంటి అంటే, ఇక్కడ ఉన్న సోమేశ్వర లింగం పౌర్ణమి టైంలో వైట్ కలర్లో ఉంటుంది. అది అమావాస్య టైంకి వచ్చేసరికి గోధుమ రంగులో ఆర్ యాష్ కలర్లో అయితే మారిపోతుంది. ఇది ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే, మన తెలుగు వాళ్ళ గౌరవం మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూని అయితే చూడడానికి వచ్చాం. నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు గారి స్టాట్యూల్లో ఇదే చాలా పెద్ద స్టాట్యూ. దీన్ని అల్లూరి సీతారామరాజు శృతివనం అంటున్నారు. చూడండి, 30 అడుగుల స్టాట్యూ చాలా గంభీరంగా నించొని ఉంది. దగ్గరకు వచ్చి కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. ఇది సీతారామరాజు గారు చనిపోతున్నప్పుడు తీసిన ఒరిజినల్ పిక్చర్. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి. అక్కడ కాదురా, ఇక్కడ కాదు. ఈ స్టాట్యూని సీతారామరాజు గారి 125వ బర్త్డే సందర్భంగా నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ ఇనాగ్రేట్ చేశారనమాట. చాలా అందంగా ఉంది స్టాట్యూ అయితే.
నాకు తెలిసి భీమవరం వాళ్ళు చాలా లక్కీ, ఎందుకంటే సీతారామరాజు గారిని ఇంత అరుదుగా ఇంత బాగా సత్కరించుకోవడం వీళ్ళకే చెందింది. అల్లూరి సీతారామరాజుని చూసినానన్నా. ఇలాంటి వీరుల త్యాగాల్ని మనం అస్సలు మర్చిపోకూడదు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి త్యాగాన్ని మనం అందరం గుర్తు చేసుకుందాం. ఇప్పుడు మనం భీమవరం యూత్ అంతా వీకెండ్లో చిల్ అయ్యే ప్లేస్కి వచ్చాం, అదే గీతా మల్టీప్లెక్స్. ఇక్కడ సినిమాలు, షాపింగ్లు ఇంకా చాలా ఉంటాయంట. పదండి వెళ్ళి మాల్ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడ షాప్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి, కానీ ఇక్కడ మినీసో కూడా ఉంది. నేను హైదరాబాద్లో కూడా మినీసోని చూశాను, కానీ ఒక్కసారి కూడా లోపలికి వెళ్ళలేదు. సరే, భీమవరంలో మినీసో ఎలా ఉందో చూద్దాం పదండి. ఊరికే అలా చూద్దాం పదండి. అసలు మినీసో కోసం అమ్మాయిలందరూ ఎందుకింత ఎగబడతారా అనుకున్నా. స్టోర్ మొత్తం క్యూట్ స్టఫే. నీకు గనక గర్ల్ ఫ్రెండ్ కానీ పెళ్ళాం కానీ ఉండి నువ్వు కనుక మినీసో తీసుకొచ్చావు అంటే నీకు గుండె గట్టిగా ఉండాలి. చాలా రకాలు ఉన్నాయి, ఖచ్చితంగా సగానికి సగం షాప్ అయితే తీసుకెళ్ళిపోతారు. చూసుకోండి, మరి తీసుకొచ్చే ముందు ఆలోచించుకొని తీసుకురండి. మాల్ చిన్నదైనా ఫుడ్ కోర్ట్లో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. లంచ్ టైం అయిపోయింది మామ. ఇక్కడ సుప్రభాత్ అని ఫేమస్ రెస్టారెంట్ ఉందంట. ఫుడ్ అదిరిపోద్దని చెప్పి చాలా మంది చెప్పారు. ట్రై చేద్దాం పదండి, ఎలా ఉందో లాస్ట్లో చెప్తా. ఇది గీతా మల్టీప్లెక్స్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఉంటుంది. మనం మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము, కానీ మెనూ చూసినప్పుడు నాకైతే ఒకటి కనిపించింది, గుంటూరు బిర్యానీ, ప్రీమియం గుంటూరు బిర్యానీ అంట. అసలు గుంటూరు నుంచి భీమవరం వచ్చిందే భీమవరం బిర్యానీ తినడానికి, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా గుంటూరు బిర్యానీ ఎవరు తింటాడు. నేను ఆర్డర్ ఇచ్చిన మిక్స్డ్ బిర్యానీ అయితే వచ్చేసింది. కూల్ డ్రింక్ కూడా చెప్పాను, కుమ్మేయడం. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే లేదు, కానీ బాగానే ఉంది. నటరాజ్ థియేటర్ నుంచి కొంచెం రైట్కి తిరిగి కొన్ని అడుగులు వేస్తే మనకి హాట్ లైన్స్ బేకరీ అనేది ఉంటుంది. ఇంత వర్షంలో కూడా ఇక్కడ దాకా వచ్చామంటే దానికి కారణం ఇక్కడ చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ రస్మలై ఫేమస్ అంట. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. అదిరిపోయింది. నేను జస్ట్ తినూరుకున్నా భయ్య, మా వాడైతే పార్సిల్ కూడా తీసుకెళ్తున్నాడు. ఆ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా వచ్చారనుకుంటే తినకుండా వెళ్ళద్దు, బాగుంది. వర్షం ఏమో గట్టిగా ఇచ్చేస్తుంది. మనకి ట్రైన్ ఏమో నైట్ 8ంటికి ఉంది. అండ్ భీమవరంలో కూడా ఇంతకన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ ఏమీ లేవు. కాబట్టి తెలివిగా నేనైతే సినిమా టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సినిమా కన్నా ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది, 3 గంటలు ఫసక్. ఇంటెలిజెంట్ ఫెలో. ఏవీజీ సినిమాస్ అంటే యావరేజ్గా ఉంటుంది అనుకున్నా, కానీ చాలా బాగుంది. మొత్తానికి సినిమా అయితే అయిపోయింది. సినిమా ఆల్రెడీ చూశాను కాబట్టి నేను రివ్యూ ఇవ్వాలనుకోవట్లేదు. అయితే ఒంట్లో అయితే ఓపిక మొత్తం అయిపోయింది. పొద్దున్నుంచి తిరిగి ఉన్నాను కదా, అసలు బ్యాటరీ అయితే ఫుల్ డౌను. ఇంకెక్కడికి తిరగాలనుకోవట్లేదు. డైరెక్ట్గా స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. అయితే నేను వచ్చినప్పటి నుంచి ఆర్టోస్ ఎక్కడైనా దొరికిద్దేమో అనుకుంటున్నాను, ఎక్కడ దొరకలేదు. లక్కీగా స్టేషన్ దగ్గర ఉన్న షాప్లోనే దొరికింది. ఇది ఓన్లీ గోదావరి జిల్లాలో మాత్రమే దొరికిద్ది అంటారు. ఊరికే ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అనేది, తాగిన తర్వాత చెప్తాను. ఇదిగోండి, తాగి చూద్దాం. చూడ్డానికైతే థమ్సప్లా ఉంది, కానీ తాగితే కొంచెం గ్రేప్ జ్యూస్ ఫ్లేవర్ అయితే వస్తుంది. కొంచెం డిఫరెంట్ ఫ్లేవరే ఉంది, బాగుంది. మొత్తానికి ట్రిప్ అయితే అయిపోయింది. దాదాపు భీమవరంలో ఉన్న అన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను, కానీ ఒక్కటే మిస్ అయింది. బజ్జీ మిక్చర్ మాత్రం దొరకలేదు. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ట్రై చేయాలి. అంటే ఇంకా టైం ఉంది, కానీ పొద్దున్నుంచి తిరుగుతూ ఉన్నాను కదా, ఒంట్లో ఓపిక అయితే ఫుల్గా అయిపోయింది. బ్యాటరీ డల్. ఇంకా 2 అవర్స్ ఉంది ట్రైన్కి. కొంతసేపు రెస్ట్ తీసుకొని ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ ఫార్మాట్లో నేను వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి బాగానే వచ్చింది అనుకుంటున్నాను, మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి ముందు. సో గెట్ రెడీ, జస్ట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.